పత్రిజీ ధ్యాన మహాయాగానికి సంబంధించి కూడా విశేషంగా కృషి చేస్తున్న అక్షయ పాత్ర, అనురాధ అండ్ టీం చాలా గొప్పగా కృషి చేస్తున్నారండి. అన్నదానం మహాదానం, అన్నం పరబ్రహ్మ స్వరూపం అని అంటూ ఉంటారు. అన్నదానానికి సంబంధించి అక్షయ పాత్ర వాళ్ళు ఎంతో అద్భుతంగా అనురాధ అండ్ టీం కృషి చేస్తున్నారు. వారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. అనురాధ అండ్ టీమ్ ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. ఈరోజు మనము ఇంత చక్కగా ఈ యాగం నడపడానికి, ఈ యాగం ఇంత సక్సెస్ఫుల్ జరుపుకోవడానికి మన అందరి ప్రియమైన గురువు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారు. ఆయనే మూల కారణం కర్త అంతా ఆయనే. సో ఆయన చెప్పిన మార్గంలో మన పిరమిడ్ మాస్టర్స్ అందరూ ఆయన మాట మీద నిలబడి ప్రతి ఒక్కరూ అన్నదానము, ర్యాలీలు, ధ్యాన సామూహిక ధ్యాన కార్యక్రమాలు చేస్తున్నాము. అక్షయ పాత్ర అన్నదానం ట్రస్టు అన్ని చోట్ల చేస్తుంది. ఇప్పుడే మనం స్క్రీన్ మీద చూసాము, 365 days అన్ని చోట్ల జరుగుతుంది. బయట అనాథ పిల్లలకి, బీదీ వాళ్ళకి, వృద్ధులకి, మన పిఎస్ఎస్ఎంలో శాకాహార ర్యాలీకి, సామూహిక ధ్యాన కార్యక్రమానికి మరి ఎంతో ఇంకా బాగా చేయాలి ఇది. ఎందుకంటే అక్షయ పాత్ర అనేది ఒక ప్రాంతానికి సీమితం కాదు. పుట్టింది హైదరాబాద్ కడతాల్లోనే, కానీ వెళ్ళింది అన్ని చోట్ల. ఎందుకు వెళ్ళింది అంటే మన సొసైటీ ఎంతో పెద్దది ఉంది, అవునా లేదా చెప్పండి. పిఎస్ఎస్ఎం అనేది చాలా పెద్దది. మనకి అన్ని చోట్ల అన్నదానం జరగాలి, శాకాహార ర్యాలీలు జరగాలి, సామూహిక ధ్యాన కార్యక్రమాలు జరగాలి. ఫుడ్ చాలా ఇంపార్టెంట్, అవునా లేదా? వచ్చిన వాళ్ళకి మనం ఖాళీ కడుపుతో పంపించలేము కదండి. ఏ ర్యాలీ చేసినా ఏం చేసినా మనం ఫుడ్ పెట్టాల్సిందే కంపల్సరీ. సో ఆ రోల్ ఏమంటే అక్షయ పాత్ర అన్నదానం ట్రస్టు చేస్తూ ఉంది. అలాగే అక్షయ పాత్ర మెంబర్స్ అందరికీ మన హైదరాబాద్ పిరమిడ్ స్పిరిచువల్ ట్రస్ట్ చైర్మన్ గారు శ్రీ విజయభాస్కర్ రెడ్డి గారికి ఎంతో మనము ధన్యవాదాలు చెప్పుకుంటాము. సారు చాలా సపోర్ట్ ఇచ్చారు. మీరు చేయండి అమ్మా, ఎక్కడెక్కడ అవసరం ఉంది మీరు చేయండి, మేము మీ వెనకాల ఉన్నాము. అక్షయ పాత్ర ఇంకా బాగా డెవలప్ కావాలి. అన్ని చోట్ల మూలానికి ఫుడ్ వెళ్ళాలి. ఎందుకంటే ఫుడ్ చాలా ఇంపార్టెంట్ అండి. మన ఫుడ్ని బట్టే మన ఆలోచన ఉంటుంది, మన ఆలోచనలను బట్టే మన బిహేవియర్ ఉంటుంది. ఏ అంటేనే ఆహారం, బి అంటేనే ధ్యానము. అందుకే ఆహారం అనేది చాలా ఇంపార్టెంట్. ఆ ఆహారం ఎలా తినాలి, ఎలా వండాలి అని నేర్పిస్తుంది, ఎలా సర్వ్ చేయాలనేది అన్నీ నేర్పిస్తుంది అక్షయ పాత్ర అన్నదానం ట్రస్ట్. ఇవాళ మనము అందరూ ఇక్కడ వేదిక మీద వచ్చాము. అన్నదాత అక్షయ పాత్ర వాళ్ళు, అన్నదాత సుఖీభావ వాళ్ళు అందరూ పత్రి గారు ఎన్నో వింగ్లు క్రియేట్ చేశారు. ప్రతి వింగ్ను అద్భుతమే. ప్రతి వింగ్కు ఒక రీజన్ ఉంది, ప్రతి వింగ్కు ఒక సోల్ పర్పస్ ఉంది. మీరు ట్రస్ట్ అని చూడబేకండి, ఇది ఒక సోల్. అక్షయ పాత్ర అనేది ఒక సోల్, అన్నదాత సుఖీభావ అనేది సోల్, శాకాహార ర్యాలీ అనేది ఒక సోల్. ఆ సోల్, ఆ అజెండా ఏముంది అది నడుస్తూ వెళ్ళిపోతూ ఉంటుంది. మనం కమర్షియల్ ఇది ఒక ట్రస్టు, అది ఒక ఇది కాదు, ఇదంతా ఆత్మ పర్పస్ ఉంది. సో మన ప్రియమైన ది బెస్ట్ ఫ్రెండ్, బెస్ట్ గురువు ఏదో అనుకోండి, మన విజయభాస్కర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మనం చక్కగా అక్షయ పాత్ర వాళ్ళు ఈసారి సరుకులు ఇస్తున్నాం ఈసారి యాగంకి.
లాస్ట్ టైం బియ్యం ఇచ్చాము, ఈసారి సరుకులు. ఇలాగే అన్ని కార్యక్రమాలకి మా సహకారం సార్ ఎంబడే ఉంటుంది. సార్ సహకారము మాకు కావాలి సార్. మీరు వెనకాల ఉంటేనే మేము బయట చేయగలుగుతాం అన్ని చోట్ల. ఈ మేడం గురించి నేను చెప్పాలి, ఎప్పుడు ఫోన్ చేసినా ఏది అడిగినా ఎస్ అంటది. ఆమె ధైర్యం చూడండి, చాలా గ్రేట్ మాస్టర్. ఈ మొత్తం ధ్యాన మహాయాగానికి 11 రోజులకు నేను సరుకులు ఇస్తాను సార్ అని ముందుకు వచ్చాది. ఒక మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి ఆమె, ధనవంతరాలు కాదు, ఎక్కడనో షాపూర్ నగర్ ఉంటుంది. అంటే ధైర్యము, పత్రి గారి పట్ల ఉన్న ప్రేమ, సమాజం పట్ల ఉన్న ప్రేమ. షీ ఈజ్ అ వెరీ 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 గ్రేట్ మాస్టర్ ఇన్ ద PSS మూమెంట్. ఐ కెన్ సే దట్. థ్యాంక్ యూ మేడం, ఆల్ ది బెస్ట్. So my dear masters, so I have joined in PSSM Akshay Patra 2 years back. So this PSSM Akshay Patra is started to donate food to wherever there is, there is no limit to any location. You can come and take our help. We are going to provide in any location. So it's been happening for so many years, providing the food. If you remember Patriji words, what he says is, he doesn't care about if you do meditation or not. But if you come here, if you come to the meditation center, you have to have food and you have to go. So that much of importance he has given. So we are here to support the Patriji and the universe. And you are going to, if you want to support us, we can directly contact Anuradha madam. She will give all the details. And one thing I want to remind you, that if you provide food to one yogi, the result is equal to thousands of brahmanas. So that's the result. So if you provide if you provide food to the thousands of brahmanas, the result will be equal to one yogi. And you can see here, there are lakhs of yogis here. So you can understand how much we are, cleaning our sins. So thank you masters, thank you all. ఇక్కడికి వచ్చినటువంటి ఆత్మ బంధువులందరికీ నా ఆత్మ ప్రణామాలండి. నా పేరు హైమావతి, ఎల్బీ నగర్. ధ్యానంలో 2003 నుంచి ఉన్నాను. సారుకు వసుదైక కుటుంబం అంటే చాలా ఇష్టము. సో ఈరోజు సారు యొక్క చైతన్యంలో మనం అందరం కలిసిమెలిసి ఇలా చేయడము నాకు చాలా ఆనందంగా ఉంది. చాలా ఆనందంగా ఉంది. ఇంత చక్కటి ప్రోగ్రాము ఇక్కడ మనము ఈ చైతన్యంలో చేసుకోవడం ప్రతి ఒక్కరికి మనం ఎన్నో సంస్థలకు కూడా ఆదర్శవంతంగా నిలవాలని, సమైక్యంగా ఉండాలని మీ అందరినీ వేడుకుంటున్నానండి. నమస్తే అండి, నా పేరు చక్రధర నాగకోటేశ్వరరావు. ఈ అక్షయ పాత్ర ట్రస్ట్లో మేము పత్రి సార్ చెప్పిన విధంగా నడుచుకుందామని చూస్తున్నాము. మెయిన్గా ఏంటంటే సార్ చెప్పింది ఎక్కడ అవసరమైనా ఇమ్మన్నారు. సో దానికి మేము ముందున్నాము. ఒక లాక్డౌన్ పీరియడ్లో 3 months మేము ఒక ఆర్ఫనేజ్కి ఫుడ్ సర్వ్ చేశామండి. విత్ ద హెల్ప్ ఆఫ్ ఆల్ ద సపోర్ట్ ఫ్రమ్ ఆల్ కార్నర్స్. వీఆర్ ఆల్సో రెడీ టు సర్వ్ టు ఆల్ ది కార్నర్స్. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ ఆత్మ ప్రణామాలు. నా పేరు రత్నమాల, రామగుండం. మేము ఓషో ఏం చెప్తాడంటే, పుట్టుకతో పేదవాడిగా ఉండొచ్చు కానీ మరణంలో పేదవాడిగా ఉండొద్దు అన్నాడు. ఎందుకు అంటే మనం ఇస్తే వస్తుంది. మనం అన్నదానాలు చేస్తే మన జన్మల కర్మలు కూడా, పుట్టుకతో పేదవాళ్ళమైనా మనం అన్నదానము ఎక్కడికైతే చేస్తామో అప్పుడు మనము ఎంతో సంపదను పొందుతాం మాస్టర్స్. ఇయ్యాల్సి ఇచ్చి ఇప్పుడు మనకు రావాల్సింది వస్తుంది. ఇది మన పత్రిజీ గారి యొక్క ఆశయము. ఆ బాటలో మేము అక్షయపాత్ర అన్నదానం ట్రస్ట్ టీం వాళ్ళందరం కలిసి పనిచేస్తున్నాము. మీరందరూ కూడా మాకు సహకరించండి. ఇక్కడ మేము బియ్యము, కందిపప్పు ఇస్తున్నాము. ప్రతి ఒక్కరు కూడా మినిమం 100 రూపీస్ నుంచి మీకు ఎంత వీలైతే అంత మాకు కూడా సహకరించండి మాస్టర్స్. నెక్స్ట్ అన్నదాత సుఖీభవ ప్రాజెక్ట్. అన్నదాత సుఖీభవ ప్రాజెక్ట్ మన మిదాని సురేష్ బాబు గారు దానికి చైర్మన్. ఈయన ఉద్దేశం ఏంటంటే, ధ్యాన జగత్ అనే ప్రయాణంలో ఎక్కడైనా భోజనం పెట్టాలని పత్రి గారికే మాటిచ్చాడు ఆయన మాటల్లో ఇందాం. ముందుగా మనందరి జీవితాలు వెలుగు నింపినటువంటి మహానుభావుడు బ్రహ్మర్షి పితామహ పత్రిజీది స్వర్ణమాల పత్రిమేడ దంపతులకు ఆత్మ ప్రణామాలు సమర్పించుకుంటూ, మరి అన్నదాత సుఖీభవ ప్రాజెక్ట్ 31 January 2001లో మరి గురువుగారి ప్రాజెక్టును లాంచ్ చేయడం జరిగింది. వారి ఆశయం, ఎవరైతే మరి మహేశ్వర మహాపిరమిడ్కి వస్తున్నారో వారందరికీ నిత్యం మరి ఆహారం అందించాలనేటువంటిది అతి ఇష్టమైనటువంటిది గురువుగారికి, ఆహారం అందించడం అనేది. మరి ఈ కార్యక్రమాన్ని అప్పటి నుంచి కూడా ఎన్నో విరాళాలు సేకరించి అద్భుతంగా
మనం చేసుకుంటూ వస్తున్నాము. వారి ఆశయం ఈ అన్నదాత సుఖీభవ ద్వారా పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్ ఎక్కడెక్కడైతే ఏ కార్యక్రమాలు జరుగుతున్నాయో ఆ కార్యక్రమాల అంతటికి కూడా ఈ ఆహారము అందించాలనేటువంటిది. ఎవరైనా మన మనిషి ఎన్ని ప్రాపంచికంగా ఎన్ని సంపదలున్నా తృప్తి ఉండదు, కానీ ఆహారం ఒక్కటే ఇక నాకు చాలు అంటాడు కడుపు నిండిన తర్వాత. మరి అటువంటి గొప్ప ఆశయానికి మనం అందరం కూడా విరాళాలు సేకరించి ఈ అన్నదాత సుఖీభవ ప్రాజెక్టుకి అందరూ సహకరించాలని కోరుతున్నాను. అలాగే ఇక్కడ మనకి 365 డేస్ మనకి అన్నపూర్ణేశ్వరి అమృత నిత్య అన్నప్రసాద నిలయంలో మరి అన్నప్రసాదం జరుగుతూ ఉన్నది. వేలాది మంది ఈ పిరమిడ్కి ధ్యానం గురించి వస్తూ ఉన్నారు. గురుగారు చెప్పారు ఇక రాబోయే రోజుల్లో 10,000 మందికి తక్కువ రారని చెప్పేసి. మరి వారందరికీ ఆహారం అందించాలి అనేటువంటి గొప్ప సంకల్పంతో మరి వారికి వడ్డించడం అనేది గొప్ప ఆశయం. దానికి ప్రతి ఒక్కరు కూడా మరి 365 రోజుల్లో ప్రతి నెల వారికి ఒకరోజా వారం రోజుల ఎన్ని రోజులు వీలైతే అన్ని రోజులు మరి రండి. ఇక్కడికి వస్తే మనం చక్కగా వారికి వసతి సౌకర్యం కూడా మనం ఏర్పాటు చేయడం జరుగుతుంది. అలాగే నిత్యం అంటే ప్రతి నెల మేము 100 ఇస్తామా 200 ఇస్తామా అని కాకుండా ప్రతి నెల మన వనరులు సమకూర్చేదానికి ఈ డొనేషన్స్ ముందుకు రావాలి. ఎందుకంటే మనకి కంటిన్యూస్గా జరిగేటువంటి ప్రాజెక్టు ఈ అన్నదాత సుఖీభవ ప్రాజెక్ట్కి ప్రతి ఒక్కరు కూడా నెల నెల మన బ్యాంకు ద్వారా ఎలా మనకి అకౌంట్ ట్రాన్స్ఫర్ చేయాలో దాని ప్రొసీజర్స్ అన్నీ కూడా ముందు మీకు తెలియజేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కరూ ఈ సేవా కమిటీలో మెంబర్స్గా జాయిన్ అవ్వండి. ఇది పూర్వజన్మ సుకృతం. ఈ సేవ చేయాలంటే అన్ని సేవల్లోకి అతి ఉత్కృష్టమైనటువంటిది అన్నదానాన్ని వడ్డించడం యోగులకు. మరి మనం అటువంటి గొప్ప ఆశయాన్ని మనందరం తోడ్పడదాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు నా ఎదురుగా సీనియర్ మాస్టర్ విజయలక్ష్మి మేడం, వరలక్ష్మి మేడం వచ్చారు. గట్టిగా చప్పట్లు కొట్టాడు వారికి. వారు చేస్తున్న సేవ ఎంత అమోఘం అంటే నేను ఈ ధ్యానంలోకి మొట్టమొదటి కళ్ళు మూసుకున్నది ఆ మేడం ముంగల్లే. నన్ను ఇక్కడికి తీసుకొచ్చింది ఆ మేడం. ఒకసారి విజయలక్ష్మి మేడం గట్టిగా చప్పట్లు. ఇక ఇప్పుడు నెక్స్ట్ సాంబశివరావు అని గుర్తుపడతారా? అన్నదానం గురించి 2024లో ఈ కైలాసపురంలో ఎలా తీసుకుపోవాలి, ఎలా చేయాలనేది ఆయన మాటల్లో ఇందాం. హలో, ఈరోజు ఎలా ఉండే భోజనాలు? సారికి అతి ఇష్టమైంది అన్నప్రసాదం. ఆయన ప్రతిసారి చెప్తూ ఉంటారు, అన్నప్రసాదం దగ్గర మీకు చూస్తూనే ఉంటారు. సార్ ఉన్నప్పుడు అక్కడే వడ్డించేవాళ్ళు ఇక్కడ ప్రోగ్రాం అవ్వగానే. మరి అటువంటి అద్భుతమైంది మన అందరం కలిసి అన్నదాత సేవా కమిటీలో మీరు మెంబర్గా చేరితే మాకు ఎంతో బాగుంటుంది. ఎందుకంటే అక్కడ మీరు విరాళాలు ఏం వసూలు చేయమని కాదు, అక్కడ మీకు అందరికీ ఆ సేవను కల్పించడానికి సార్ చెప్పారు. ఏం చెప్పారంటే వారం వారం మీకు వీలున్నప్పుడు ఒకసారి ఒక టీం వచ్చి అక్కడికి వచ్చి వడ్డించటము, అక్కడ అందరికీ పలకరించటము, అలాగే కిచెన్లో కూడా కూరగాయలు చేయటము, ఈ విధంగా సేవా కమిటీ అని ఒకటి పెట్టాము. మెంబర్స్ జాయిన్ అయ్యి మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇక్కడికి కైలాసపూర్ వచ్చి వారం సేవ చేయడానికి మీకు ఆ అదృష్టాన్ని కల్పిస్తున్నాం. ఎంతమంది జాయిన్ అవుతారో చేతులు ఎత్తండి మరి ప్లీజ్. ఏంటి ఇక్కడ ఒక్కళ్ళిద్దరేనా సేవా కమిటీకి సేవ చేయలేరా మీరు సేవ? మేము ఇంత ఇదిగా మీ అందరికీ ప్రాంగణంలో ఇంత ఇదిగా చేయగలుగుతున్నామంటే మీరు వారం రోజులు చేయలేరా? నేను 3 నెలల నుంచి ఇక్కడే ఉండి చేస్తున్నాను, కానీ ఒక్కళ్ళు ఎత్తలా సేవ చేస్తామని. ఓకే, అది సేవా కమిటీ మెంబర్ చేయాలనుకుంటే అక్కడ ఉన్న అన్నదాన డొనేషన్ కౌంటర్లో అక్కడ మెంబర్స్ ఉంటారు, మీరు చేయించవచ్చు. తర్వాత సార్ చెప్పారు 24లో ఏం చేస్తారని. 24లో ఆర్గానిక్ ఫుడ్డే పెడదామని చెప్పి మేము నిర్ణయించాం. అలాగే ఇప్పుడు మీకు చూసే ఉంటారు ఇవాళ మిల్లెట్స్ ఉప్మా ఎలా ఉంది. మిల్లెట్స్ ఉప్మా అలా ఆర్గానిక్ రైస్ కూడా ఇక్కడే కూరగాయలు పండించి, ఇక్కడే ఆకుకూరలు కూరగాయలు పండించి ముందు దాంతో స్టార్ట్ చేస్తాము. ఆ తర్వాత పూర్తిగా అన్నప్రసాదాన్ని ఆరోగ్యవంతంగా శుచిమైన అందరికీ ఆ ప్రసాదం తీసుకొని ధ్యానం చేస్తే ఎంత అద్భుతంగా ఉంటుందో, ఇక్కడ ఎంత ఆరోగ్యవంతంగా తయారవుతారో. కానీ అంత ఆరోగ్యం తయారు కావటానికే మేము నిర్ణయం చేస్తున్నాము. ఇంత సేవ చేయటానికి కూడా నేను ఇంత బాగా చేస్తున్నా అంటే మా వెనకాల మా శ్రీమతి అరుణాదేవి, ఆమె నన్ను చేయటం మూలానే నేను చేస్తున్నాను. అంటే అందరూ కూడా అలా సహకరిస్తాం మూలానే నేను ఇంతవరకు చేయగలుగుతున్నాను. మీ అందరి సహసహకారాలతో అందరికీ ధన్యవాదాలు చెప్తున్నాను. థ్యాంక్ యూ.
ఈ ఆర్గానిక్ ఫుడ్ పెట్టే కార్యక్రమంలో ఇంకో ముఖ్యమైన వ్యక్తి దామోదర్ రెడ్డి గారు. ధ్యానమిత్రులందరికీ నమస్కారం. ఆర్గానిక్ ఫుడ్ పెట్టాలనేది గురుగారి కోరికనే కాదు, చాలామంది ఇక్కడున్న జనులు అందరి యొక్క కోరిక. తప్పకుండా దానికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఎందుకంటే ఆహారమే అమృతం. అమృతం అంటే ఎక్కడో లేదు, ఏ లోకంలో లేదు, ఎక్కడ లేదు. ఆహారం ద్వారా మాత్రమే అది ఎలా పరిణమిస్తుందో, ఎలా సిద్ధిస్తుందో నిరంతరం సాధన చేసిన ప్రతి ఒక్కరికి తెలుస్తుంది. ఉదయం పత్రిక గారు ఇచ్చిన మెసేజ్ అదే. గట్టిగా చెప్పకూడదాం ఈరోజు. అది ఈరోజు వారు ఏదైతే మెసేజ్ ఇచ్చారో అది సరిగ్గా ఆచరణలో పెడితే సరిగ్గా ఖచ్చితంగా సాధన జరుగుతుంది. అప్పుడు తెలుస్తుంది ఆహారం అమృతంగా ఎలా మారుతుందో, ఎలాంటి ఆహారం భుజించాలో. మరి విజయభాస్కర్ రెడ్డి గారు చెప్పారు కదా 2024లో ఏం చేయాలనుకుంటున్నామో. ఈ అన్నపూర్ణేశ్వరి ప్రాంగణం నుంచి ఈ కమిటీ ద్వారా రేపు జరగబోయే పెద్ద పెద్ద కార్యక్రమాలు, ఇలాంటి చాలా కార్యక్రమాలు ఉన్నాయి. ముఖ్యంగా ప్రతి నెలలో మెగా శాఖాహార ర్యాలీలు, ఇవన్నీ చూసిన తర్వాత ఒక నిర్ణయం తీసుకున్నాం. ఎక్కడ పెద్ద కార్యక్రమం చేసినా ఈ కమిటీ ద్వారా ఇక్కడి నుంచే అక్కడికి వంట పాత్రలతో సహా, వడ్డించే పాత్రలు, వంట పాత్రలతో వండే మనిషితో సహా కంప్లీట్ టీం పోయవడం, అక్కడ భోజన సదుపాయాలన్నీ ఈ కమిటీ ఆధ్వర్యంలో జరుగుతాయి. మీరందరూ చప్పట్లు కొడితే ఇక్కడే కాదు, ఇలాంటి కార్యక్రమం ఎక్కడ జరిగినా రేపు పొద్దుగల వశిష్ఠ గౌతమ్ జరగవచ్చు, ఇంకా మన అక్కడ కావచ్చు, ప్రకృతి వేళ కావచ్చు, ఎన్ని మెగా శాఖారాలు చిన్న చిన్న అది వేరు, 1000-2000 మంది అలాంటి. తప్పకుండా ఇలాంటి మీ అందరి సహకారంతో తప్పకుండా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేద్దాం. పత్తి గారి యొక్క కళ దేశంలోనే కాదు విదేశాలలో కూడా మనమే భోజనం వడ్డించాల దామోదరం నిరంతరం ఎన్నోసార్లు చెప్పారు. తప్పకుండా మనం సాధిస్తాం. 2024 నుంచి ఈ కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లన్నీ చేసుకుంటున్నాం. థ్యాంక్ యూ. తెలిసిందండి, దామోదర్ రెడ్డి గారి యొక్క సాంబశివరావు గారి అక్షయపాత అందరి కోరిక ఏంటంటే శుద్ధమైన ఆహారం, ఆర్గానిక్ ఆహారం ఇక్కడి నుంచి ప్రపంచం వరకు మనమే వడ్డియాలంటుండు. రైట్, థ్యాంక్ యూ. గట్టిగా చప్పట్లు కొట్టండి. చివరగా మాధవి తెలుసమ్మా, ధ్యాన జగత్ మాధవి అంటారు. వాళ్ళ ఇంటికి ఎవరు వచ్చినా, ఎంతమంది వచ్చినా, వీళ్ళందరూ వచ్చినా భోజనం పెడితే ఆ తల్లి. గట్టిగా చప్పట్లు కొట్టుండ. సరే, ముందుగా మన జగద్గురు అయిన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి మరియు స్వర్ణమాల పత్రిజీ మేడంకి పాదాభివందనాలు తెలియజేస్తూ ఇక్కడ వెచ్చేసిన ఆత్మ బంధువులందరికీ కూడా ఆత్మ ప్రణామాలు. మరి ఇంత అద్భుతంగా మనకి అన్ని సౌకర్యాలు ఇస్తూ మరి ద పిరమిడ్ స్పిరిచువల్ ట్రస్ట్ వారు ఎంత అద్భుతంగా మనల్ని చూసుకుంటున్నారు. వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుకుందాం. మనకి ఏ కష్టం లేకుండా ఈసారి ఆటోలు కూడా పెట్టారనమాట. అంటే ప్రతి ఇయర్కి ఒక్కొక్క ఎదుగుదల అనేది మనము చూస్తూ ఉన్నాము. మరి మన అందరము కలిస్తే అన్నదానానికి ఏమంత కష్టం కాదు. మనం తలా ఒక చెయ్యేసామనుకోండి, అద్భుతంగా ఇలాంటి యజ్ఞాలు ఎన్నో చేసుకోవచ్చు అనమాట. మనము ప్రతి ఒక్కరము తలా ఒక చెయ్యేసి ఈ యజ్ఞాలకి మన వంతుగా, అంటే మనం చేసిన దానికి మనకి ఎంతో లబ్ధి పొందుతాము. మనం అందరము కూడా మనం ఎన్నో జన్మల కర్మలని తీసుకోవడానికి ఇది గొప్ప అవకాశం మనందరికీ. కాబట్టి ప్రతి ఒక్కరము ఈ అన్నదానానికి మన వంతుగా మనం సహాయం చేద్దాము. థ్యాంక్ యూ.